రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ హీరో నుండి పాన్ ఇండియా హీరోగా మారిన రెబల్ స్టార్ సినిమాలు త్వరగా విడుదల చేయడంలో కాస్త వెనకబడ్డట్లే కనిపిస్తోంది. అయితే సలార్, కల్కి లాంటి వరుస బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత ఇప్పుడు రాబోయే సినిమాపైనే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ అయితే నెలకొన్నాయి. మరి ఈ నేపథ్యంలో రాబోతున్న రాజ్ సాబ్ సినిమాకు సంబంధించి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరో అంశం ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన అప్కమింగ్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాహుబలి చిత్రాల తర్వాత డార్లింగ్ రేంజ్ ఏ స్థాయికి చేరుకుందో తెలిసిందే. తన లైనప్ కూడా భారీ స్కేల్లో ఉంది. టాప్ డైరెక్టర్లకు డార్లింగ్ తో సినిమా చేయడానికి ఎంతో ఈగర్ గా వెయిట్ అయితే చేస్తున్నారు. మరి ఈ క్రమంలో ప్రభాస్ మాత్రం తాను ఇప్పటికే సైన్ చేసిన ప్రాజెక్ట్స్ ను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ టాలీవుడ్ సక్సెస్ఫుల్ దర్శకుడు మారుతి దర్శకత్వం నటించిన ది రాజసాబ్ చిత్రంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు డార్లింగ్. భారీ యాక్షన్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంటున్న ప్రభాస్ తన అభిమానుల కోసం ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నారు. రొటీన్ కు భిన్నంగా ఈసారి ఫుల్ కామెడీ హారర్ జోనర్తో అలరించబోతున్నారు. ఆ సినిమానే ది రాజసాబ్ కావటం విశేషం. అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ ఇండియా 300 కోట్లకు పైగా బడ్జెట్ వెచ్చించి నిర్మిస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిందని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా మొత్తం కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. కాగా చివరిగా ప్రభాస్, సలార్, కల్కి 2898 AD చిత్రాలతో అలరించారు. ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా విధ్వంసం సృష్టించారు. పంచలో ఒకటే ఒక సైడ్, నీ సైడ్. ఇక నెక్స్ట్ ది రాజసాబ్ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల చేసేందుకు మేకర్స్ షెడ్యూల్ చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా డిలే అవుతోంది. ఈ ఏడాది దసరా వరకు థియేటర్స్ లోకి రానుందని కూడా టాక్ వినిపిస్తోంది. వీలైతే ఇంకా ముందే ఆడియన్స్ ను అలరించబోతుందని సినీ పండితులు అయితే అంటున్నారు. అయితే తాజాగా ది రాజసాబ్ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిసింది. మే 1న లేదంటే మే 2వ వారంలో రాజసాబ్ టీజర్ ను విడుదల చేసేందుకు టీం సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేకర్స్ ఫిల్మ్ సర్కిల్లో గట్టిగా అయితే బస్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ టీజర్ పై పెద్ద చర్చ నడుస్తోంది. రాజసాబ్ చిత్రం టీజర్ కోసం స్పెషల్ VFX టీం పనిచేస్తుందట. హారర్ జోనర్ లో ఇప్పటి వరకు ఇండియా వ్యాప్తంగా కూడా వచ్చిన చిత్రాల్లో పోలిస్తే రాజసాబ్ VFX నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంటున్నారు. ఇండియా సినిమా హిస్టరీలోనే ఈ మూవీ VFX ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందని అంటున్నారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏదేమైనా టీజర్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరో వారం రోజుల్లో బిగ్ అప్డేట్ వస్తుందని సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నారు. తన పూర్వీకుల ఆస్తి కోసం పోరాడే ఒక యువకుడి కథలో ప్రభాస్ నటించారు. మాలవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. వరలక్ష్మి, శరత్ కుమార్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, యోగి బాబు కీలక పాత్రలో అలరిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార స్పెషల్ సాంగ్ లో ఆకట్టుకోబోతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ హీరో నుండి పాన్ ఇండియా హీరోగా మారిన రెబల్ స్టార్ సినిమాలు త్వరగా విడుదల చేయడంలో కాస్త వెనకబడ్డట్లే కనిపిస్తోంది. అయితే సలార్, కల్కి లాంటి వరుస బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత ఇప్పుడు రాబోయే సినిమాపైనే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ అయితే నెలకొన్నాయి. మరి ఈ నేపథ్యంలో రాబోతున్న రాజ్ సాబ్ సినిమాకు సంబంధించి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరో అంశం ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన అప్కమింగ్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాహుబలి చిత్రాల తర్వాత డార్లింగ్ రేంజ్ ఏ స్థాయికి చేరుకుందో తెలిసిందే. తన లైనప్ కూడా భారీ స్కేల్లో ఉంది. టాప్ డైరెక్టర్లకు డార్లింగ్ తో సినిమా చేయడానికి ఎంతో ఈగర్ గా వెయిట్ అయితే చేస్తున్నారు. మరి ఈ క్రమంలో ప్రభాస్ మాత్రం తాను ఇప్పటికే సైన్ చేసిన ప్రాజెక్ట్స్ ను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ టాలీవుడ్ సక్సెస్ఫుల్ దర్శకుడు మారుతి దర్శకత్వం నటించిన ది రాజసాబ్ చిత్రంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు డార్లింగ్. భారీ యాక్షన్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంటున్న ప్రభాస్ తన అభిమానుల కోసం ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నారు. రొటీన్ కు భిన్నంగా ఈసారి ఫుల్ కామెడీ హారర్ జోనర్తో అలరించబోతున్నారు.
ఆ సినిమానే ది రాజాసాబ్ కావటం విశేషం. అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ ఇండియా 300 కోట్లకు పైగా బడ్జెట్ వెచ్చించి నిర్మిస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిందని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా మొత్తం కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. కాగా చివరిగా ప్రభాస్, సలార్, కల్కి, 2898 AD చిత్రాలతో అలరించారు. ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా విధ్వంసం సృష్టించారు. పంచలో ఒకటే ఒక సైడ్, నీ సైడ్. ఇక నెక్స్ట్ ది రాజాసాబ్ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల చేసేందుకు మేకర్స్ షెడ్యూల్ చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా డిలే అవుతోంది. ఈ ఏడాది దసరా వరకు థియేటర్స్ లోకి రానుందని కూడా టాక్ వినిపిస్తోంది. వీలైతే ఇంకా ముందే ఆడియన్స్ ను అలరించబోతుందని సినీ పండితులైతే అంటున్నారు. అయితే తాజాగా ది రాజాసాబ్ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిసింది. మే 1న లేదంటే మే 2వ వారంలో రాజాసాబ్ టీజర్ ను విడుదల చేసేందుకు టీం సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేకర్స్ ఫిల్మ్ సర్కిల్ లో గట్టిగా అయితే బస్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ టీజర్ పై పెద్ద చర్చ నడుస్తోంది. రాజాసాబ్ చిత్రం టీజర్ కోసం స్పెషల్ VFX టీం పనిచేస్తుందట. హారర్ జోనర్ లో ఇప్పటి వరకు ఇండియా వ్యాప్తంగా కూడా వచ్చిన చిత్రాల్లో పోలిస్తే రాజాసాబ్ VFX నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంటున్నారు. ఇండియా సినిమా హిస్టరీలోనే ఈ మూవీ VFX ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందని అంటున్నారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏదేమైనా టీజర్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరో వారం రోజుల్లో బిగ్ అప్డేట్ వస్తుందని సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నారు. తన పూర్వీకుల ఆస్తి కోసం పోరాడే ఒక యువకుడి కథలో ప్రభాస్ నటించారు. మాలవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. వరలక్ష్మి, శరత్ కుమార్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, యోగి బాబు కీలక పాత్రలో అలరిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార స్పెషల్ సాంగ్ లో ఆకట్టుకోబోతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ హీరో నుండి పాన్ ఇండియా హీరోగా మారిన రెబల్ స్టార్ సినిమాలు త్వరగా విడుదల చేయడంలో కాస్త వెనకబడ్డట్లే కనిపిస్తోంది. అయితే సలార్, కల్కి లాంటి వరుస బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత ఇప్పుడు రాబోయే సినిమాపైనే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ అయితే నెలకొన్నాయి. మరి ఈ నేపథ్యంలో రాబోతున్న రాజాసాబ్ సినిమాకు సంబంధించి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరో అంశం ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన అప్కమింగ్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాహుబలి చిత్రాల తర్వాత డార్లింగ్ రేంజ్ ఏ స్థాయికి చేరుకుందో తెలిసిందే. తన లైనప్ కూడా భారీ స్కేల్లో ఉంది. టాప్ డైరెక్టర్లకు డార్లింగ్ తో సినిమా చేయడానికి ఎంతో ఈగర్ గా వెయిట్ అయితే చేస్తున్నారు. మరి ఈ క్రమంలో ప్రభాస్ మాత్రం తాను ఇప్పటికే సైన్ చేసిన ప్రాజెక్ట్స్ ను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ టాలీవుడ్ సక్సెస్ఫుల్ దర్శకుడు మారుతి దర్శకత్వం నటించిన ది రాజాసాబ్ చిత్రంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు డార్లింగ్. భారీ యాక్షన్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంటున్న ప్రభాస్ తన అభిమానుల కోసం ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నారు. రొటీన్ కు భిన్నంగా ఈసారి ఫుల్ కామెడీ హారర్ జోనర్ తో అలరించబోతున్నారు. ఆ సినిమానే ది రాజాసాబ్ కావటం విశేషం. అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ ఇండియా 300 కోట్లకు పైగా బడ్జెట్ వెచ్చించి నిర్మిస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిందని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా మొత్తం కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. కాగా చివరిగా ప్రభాస్, సలార్, కల్కి, 2898 AD చిత్రాలతో అలరించారు. ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా విధ్వంసం సృష్టించారు. పంచలో ఒకటే ఒక సైడ్, నీ సైడ్. ఇక నెక్స్ట్ ది రాజాసాబ్ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల చేసేందుకు మేకర్స్ షెడ్యూల్ చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా డిలే అవుతోంది. ఈ ఏడాది దసరా వరకు థియేటర్స్ లోకి రానుందని కూడా టాక్ వినిపిస్తోంది. వీలైతే ఇంకా ముందే ఆడియన్స్ ను అలరించబోతుందని సినీ పండితులైతే అంటున్నారు. అయితే తాజాగా ది రాజాసాబ్ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిసింది. మే 1న లేదంటే మే 2వ వారంలో రాజాసాబ్ టీజర్ ను విడుదల చేసేందుకు టీం సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేకర్స్ ఫిల్మ్ సర్కిల్ లో గట్టిగా అయితే బస్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ టీజర్ పై పెద్ద చర్చ నడుస్తోంది. రాజాసాబ్ చిత్రం టీజర్ కోసం స్పెషల్ VFX టీం పనిచేస్తుందట. హారర్ జోనర్ లో ఇప్పటి వరకు ఇండియా వ్యాప్తంగా కూడా వచ్చిన చిత్రాల్లో పోలిస్తే రాజాసాబ్ VFX నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంటున్నారు. ఇండియా
ఇండియా సినిమా హిస్టరీలోనే ఈ మూవీ విఎఫ్ఎక్స్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందని అంటున్నారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏదేమైనా టీజర్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరో వారం రోజుల్లో బిగ్ అప్డేట్ వస్తుందని సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నారు. తన పూర్వీకుల ఆస్తి కోసం పోరాడే ఒక యువకుడి కథలో ప్రభాస్ నటించారు. మాలవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. వరలక్ష్మి, శరత్ కుమార్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, యోగి బాబు కీలక పాత్రలో అలరిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార స్పెషల్ సాంగ్ లో ఆకట్టుకోబోతోంది.